వరదయ్యపాళ్లెం మండలం కడూరులో అయ్యప్ప స్వాములకు ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ అబ్దుల్ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా భిక్ష ఏర్పాటు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. నిర్వాహకులను అందరూ అభినందించారు. మత పెద్దలు ఫిరోజ్ ఖాన్, సలావుద్దీన్, ముబారక్, లతీఫ్, మౌలానా తదితరులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో కుల మతాలు ఎన్నైనా భారతీయులందరూ ఒకటేనని నిరూపించినట్లయిందని స్థానికులు వీరిని ప్రశంసించారు. వరదయ్యపాలెం మండలంలోని ముస్లిం మైనారిటీ అందరి తరఫున ప్రత్యేకంగా కడూరు గ్రామంలో గ్రామ పెద్దలకు, అలాగే ఈ శబరిమలకు వెళ్తున్న స్వామి దీక్షలో ఉన్న మా సోదరులకి, మా సోదరుల తరఫున అందరి తరఫున నమస్కారం, అలాగే ఆత్మీయ అస్సలాము అలైకుం. ఇది ఒక నిదర్శనంగా, ఇది మొదటి అడుగుగా దీన్ని ఇక్కడ నుండి మన నెక్స్ట్ రాబోయే జనరేషన్ యువత దీన్ని ఉదాహరణగా తీసుకొని రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తుంటే అన్నదమ్ముళ్ళ మనం కలిసి ఉన్న వాళ్ళని చిచ్చులు పెట్టి వేడి చూస్తున్నారు వాళ్ళ లబ్ధి కోసం. అలాంటి వాళ్ళకి ఇంకొక ఇంత పవిత్రమైన స్థలంలో ఉంది చెప్తున్నాము. మేము అన్నదమ్ముళ్ళలాగా ఎప్పుడు మా ప్రాణాలు ఉన్నంత వరకు ఈ భూమి మీద మేము ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో దీనికంటే ఎక్కువగా మమేకమయ్యి అందరం కలిసికట్టుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి మేము మా మైనార్టీల అందరి తరఫు నుండి శబరిమల దీక్షకు వెళ్తున్న వాళ్లకు ఒక బిందు లాంటిది చిన్నది ఏర్పాటు చేస్తామన్నమే గ్రామస్తుల తరఫు నుండి ఇంత స్పందన వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి సమయం రావాలి ముందుకి, అలాగే మా అన్నదమ్ముళ్ళ ఒకరు మత విద్వేషాలు లేకుండా ఇలాగే కలిసి ఉండాలని, ఇలాంటి అవకాశం ఇచ్చిన ముందుగా కడూరు గ్రామం పెద్దలందరికీ, అలాగే ఈ స్వామి దీక్షలో ఎవరైతే గురువులు ఉన్నారో పెద్ద గురువులు, గురుస్వాములకి, ఇక్కడ విచ్చేపించిన మా తోటి సోదరులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన వరదయ్య ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా, మన కడూరులో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా సాయంత్రం పూజా వేళ భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా గ్రామం తరఫున, అదేవిధంగా మా అయ్యప్ప స్వాములు, గురుస్వాములు అందరి తరఫున, భక్తులందరి తరఫున కూడా మన మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి మేము హిందూ ముస్లిం అనే మాట లేకుండా మేమంతా సోదరులము. రోజు మనం మా ముస్లిం జమాత్ తరఫున, మసీదుల తరఫున అందరూ కూడా మా ఏకమై మీ స్వామి భక్తుల దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి మీరు ఇటువంటి ఒక అవకాశం ఇచ్చారు. మన అబ్దుల్ భాయ్ మైనార్టీల తరఫున అందరినీ, మా జమాత్ అందరినీ తీసుకుని వచ్చి మనం ఒక బిందు ఇస్తాము, మన అన్నతమ్ముళ్ళలాగా మనం ఉంటున్నాం. కాబట్టి మంచి చేయాలా, అలాగే మనము దేవుడికి నచ్చాలా అనే ఉద్దేశం చేస్తున్నాము. దీంతో పాటు నేను నెక్స్ట్ 45 దినాలు దీక్ష తీసేస్తున్నాం కూడా మన జీవితం ఎలా ఉండాలి, ఎలా దీక్షలో ఉన్నాము అలాగే ఉంది. మనకంటూ బాధ్యత और बंदे आपको